మత్తయి సువార్త 6వ అధ్యాయం 22-23 వచనాలు చదువుకుందాం. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా నుండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి అయితే ఆ చీకటి ఎంతో చెడ్డది. గొప్పదంటే దాని చెడ్డది. హల్లెలూయా. దాని పాట గొప్పదంటే చాలా దౌర్భాగ్యం. హల్లెలూయా. అంటే గమనించండి దేవుని బిడ్డలారా, ఇంకో మాట కూడా చదవండి. అదే ప్రసంగ గ్రంథకర్త 2:14 వచనం చదవండి. సరిపోతుంది. జ్ఞానికి కన్నులు తలలో ఉన్నవి. మనోనేత్రాలు అని కూడా అంటారు. మనసు నేత్రాలు, మనోనేత్రాలు, హృదయ నేత్రాలు. తెరవబడిన మనసు, తెరవబడిన వ్యక్తి తుయత్తర ప్రాంతంలో ఊదా రంగు పోయి అమ్ముకునే ఆ తుయత్తర పట్టణ స్థలాల్లో లూదియా, ఆమెను గురించి బైబిల్ ఏమని చెప్తుందంటే, దేవుని మాటలు యందు లక్ష్యం ఉంచడం ద్వారా ఆమె హృదయం తెరవబడింది అని. అంటే మరో మాటలు చెప్పాలంటే మనోనేత్రాలు తెరవబడ్డాయి. ఇంకో మాటలు చెప్పాలంటే విచక్షణ జ్ఞానం కలిగింది. అంటే వివేచన దేవుడు ఇచ్చాడు. ఇవన్నీ ఎలా జరుగుతాయంటే ఈ భౌతిక నేత్రాల ద్వారా మాత్రమే మన మనసు పనిచేస్తూ ఉంటుంది. ఈ బాహ్య నేత్రాల ద్వారా మాత్రమే మన మనసు పనిచేస్తూ ఉంటుంది. మనకు తెలుసు కదా, ఒకప్పుడు టెలివిజన్ లేకముందుకు రేడియోలు ఉండేవి. ఆ ధ్వని తరంగాలను నుండి ఇవి మాటలు మాత్రం మనకు అందేది. రేడియోలో మాటలు వినబడేది. ఎవరు మాట్లాడుతున్నారో ఆ మనిషి ఎలా ఉంటాడో మనకు తెలియదు, కానీ వాయిస్ మాత్రం వినేది. ఆ తర్వాత దూరదర్శి, అంటే దూరంగా ఉన్నదాన్ని కూడా దగ్గరగా చూడడం. అంటే చూడడం, వినడం కాదు. అంటే వాయిసే కాదు, బొమ్మను కూడా చూడవచ్చు. ఇప్పుడైతే ఎంత భయంకరంగా టెక్నాలజీ పెరిగిందంటే, ఆ మధ్య కాలంలో నేను స్విట్జర్లాండ్, ప్యారిస్ వెళ్ళినప్పుడు వీడియో కాల్ చేశాను, పిల్లలతో మాట్లాడాను. నేనున్న ప్లేస్ని కూడా వాళ్ళకి చూపించాను. నేనున్న హోటల్ కూడా వాళ్ళు ఇక్కడ నుండి చూడగలిగారు. హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు లైవ్లో వస్తుంటే చాలా మంది మన మందిరాన్ని, మనల్ని, వాక్యాన్ని కూడా వాళ్ళు చూడగలుగుతున్నారు. ఇదంతా ఈ కన్నును ఆధారం చేసుకునే నిర్మించారు. కెమెరా కావచ్చు, షూటింగ్ కెమెరా కావచ్చు, సీరియల్ కెమెరా కావచ్చు, ఇలాంటి ఫోన్ కెమెరా కావచ్చు. ఎంత అడ్వాన్స్ అయిపోయిందంటే, అప్పుడెప్పుడో పాతకాలంలో బ్లాక్ అండ్ వైట్ ఫోటో తీయాలంటే ముసుగు వేసుకొని వెనకలు చూసి ఫోటో తీసేది. అది ఇవ్వడానికి టైం పట్టేది. ఇప్పుడు మనం సెల్ఫీ కాబట్టి అప్పటికప్పుడు మన ఫోటో మనం చూసుకోవచ్చు. అంటే దృశ్యం గురించి చెప్తున్నాను, దృష్టి గురించి చెప్తున్నాను. హల్లెలూయా. ఇదంతా మేలుకరంగానే దీన్ని ఆధారం చేసుకొని కనుగొని ఈరోజు ఇంతమందికి దీవెనకరంగా ఉన్నాయి. ఈ వీడియోకి ఏమన్నా అనుకో, అవి వాళ్ళ పోషణ కొరకు, వాళ్ళ కొరకు దీవెనకరం. పెళ్ళిళ్ళది కానీ, ఇంకా వెడ్డింగ్ కానీ. ఇప్పుడు వివాహానికంటే ముందే ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత అమ్మాయిని అబ్బాయిని తీసుకుపోయి షూటింగ్ తీసి చేసేసి పెళ్ళిలో మన పెళ్ళికి వెళ్తే వాళ్ళు సినిమా పాట, హీరో హీరోయిన్లాగా డ్యాన్స్ చేసుకోవడం ఎందుకు చూడట్లేదు. ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ. ఎందుకు? కెమెరా కన్నుతో వచ్చారు. సీసీ కెమెరా. హల్లెలూయా. దేనైనా సృష్టిస్తారు. అందుకే దేవుడు ఈ సర్వ శరీరంలో
ఈ కళ్ళు చాలా చిన్నవి కానీ విలువైనవి. సైన్స్ ఎవరికైతే ఎక్కువ తెలుసో వాళ్ళు ఎక్కువగా దేవుని మహిమపరుస్తారండి. ఈ శరీర నిర్మాణము, అది పనిచేసే విధానం నిజంగా మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. దేవానుడు ఎంత గొప్ప దేవుడు అయ్యా. అసలు మన మైండ్ పనిచేయదు. నోరు ముసలి ప్రభుత్వం ఉండవని అలానే అంతే. ఆమె అంటే చూడండి, సాధారణుడు మొట్టమొదటి దెబ్బ దృష్టి మీద వేశాడు. తెలుసా మీరు? వాడు ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు. చూపు డిస్టర్బ్ చేస్తే మనసు డిస్టర్బ్ అవుతుంది. అందుకే మనము చూపు అనేది చాలా కేర్ఫుల్ ఉండాలి. ఒక మనిషి మనసు చెడిపోయిందంటే అది చూపు పాడైంది. నేను చూడండి, ఆది కాండంలో 3వ అధ్యాయం 3వ వచనం 7వ వచనం చదువుకుందాం. అవిధేయతకు కారణమైన చూపు. నేను 3వ వచనం చదువుతాను, అదే చదువు. తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి, తోట ఫలములో ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకూడనట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదని చెప్పనని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడు. వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడతాయి. అంటే వీళ్ళు చూపు లేదా, వీరికి దృష్టి లేదా, వీరికి మహిమలో ఉన్నారు, ప్రతిదీ చూడగలుగుతున్నారు, ప్రతి వాటికి పేరు పెట్టారు. అలా ప్రతి దానికి జీవం కలిగిన ప్రతి దానికి పేరు పెట్టాడు. ఇప్పుడు మనం పిలుస్తున్నామే కుక్క, నక్క, పిల్లి, ఎలుక, పావురము, కాకి, కోడి, ఇవన్నీ ఎవరు పెట్టారు పేర్లు? ఆదాము. జీవము కలిగిన ప్రతి దానిని ఆదాము దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆదాము వాటికి పేర్లు పెట్టెను. ఆదాము పెట్టిన పేర్ల ప్రకారంగా వాటికి కలిగెను. అంటే చూపు లేదా? ఇంతెందుకు మానవుడిని గాఢ నిద్ర కలిగేసి తన పక్కన ఎముకను తీసి ఒక స్త్రీనిగా నిర్మించి అదే ఆదాము దగ్గరికి తీసుకుని వస్తే నా ఎముకలు ఎముకల, మాంసంలో మాంసము, ఇది నరులో నుండి తీయబడింది కనుక నారి అనబడును. ఆమేన్. అంటే పురుషుని రూపానికి ఆడవాళ్ళ రూపానికి తేడా వేరే. హల్లెలూయా. పురుషుని రూపానికి స్త్రీ రూపానికి తేడా వేరే. వాళ్ళ అవయవ నిర్మాణము నిజంగా ఆ అవయవ నిర్మాణము చూసినప్పుడు మంత్రముగ్ధుడైపోయి తన్మయత్వం చెంది ఆమెను చూసి మైమరిచి కవిత్వము, పాట వచ్చేసింది. హల్లెలూయా. దేవుడు అంత అందంగా వారిని నిర్మించాడు. చూసిన వెంటనే నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడింది కనుక నారి అన్నాడు. ఆ పదాల పొందిక ఫస్ట్ పాట అక్కడనే పుట్టింది, కవిత్వం అక్కడనే పుట్టింది. ఎలా పుట్టింది? ఈ నేత్రాల ద్వారా అవ్వను చూడగానే మనసు పరవశించిపోయి నోటి నుండి కవిత్వం వచ్చేసింది. ఆమేన్. వాళ్ళకు చూపు ఉన్నట్టే కదండి, ఉందా లేదా? సరే, సాతాను గాడు వచ్చాడు. వస్తే మీరు ఈ చెట్ల పొలంలో ఏ ఫలము తినకూడదా అంటే, మేము అన్నీ తినొచ్చండి, తోట మధ్యలో ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు ఫలాన్ని మేము ముట్టుకోవద్దు, తినొద్దు, తింటే మేము చనిపోతామని దేవుడు చెప్పాడండి అని అవ్వ చెప్పింది. అంటే ఇక గుడ్డిదై మాట్లాడుతుందా, దృష్టి ఉందా? ఉంది. అప్పుడు వాడు అంటాడు, మీరు చావనే చావరు. దేవుడు ఒక విధంగా చెప్తే సైతాన్ ఇంకో విధంగా వాళ్ళకి అర్థం చేయిస్తున్నాడు. ఆమెకు ఏం చేశాడంటే, అక్కడ ఏమని చెప్తుందంటే బైబిల్, మీ కన్నులు తెరవబడతాయి. ఆమేన్. మీ కన్నులు తెరవబడతాయి. అంటే ఇప్పుడు తెరవబడలేవా?
మీకు మంచి చెడులు తెలుస్తాయి. ఇంకా దాన్ని కంటిన్యూ చేస్తే మీరు చదువు, ఏలయనగా మీరు వాటి తినుదినమున మీరు కన్నులు తెరవబడతాయి, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై మంచి చెడులు తెలిసిపోతాయి, దేవతలలో ఉందరనియు దేవునికి తెలియననియు స్త్రీతో చెప్పగా సరిపోతుంది. చూడండి, ఈ చూపులు కలవడం ద్వారానే మాటలు కలుస్తాయి. చూపులతోనే ఫస్ట్ స్టార్ట్ అవుతుంది ఏదైనా, అది మంచే కానీ చెడే కానీ. మెల్లమెల్లగా చూపులు ఓకే అయిపోయినాయి అనుకో, మాటలు ఓకే అయిపోయినాకో చేతులు దాకా వెళ్ళిపోతుంది. ఫస్ట్ చూపులు కలిశాయి, తర్వాత మాటలు కలిశాయి. ఆ మాటలలో ఉన్న మర్మం ఏంటంటే మీరు దేవతల్లాగా ఉంటారు. ఇప్పటి వరకు మీకు మంచిగా తెలుసు, చెడు తెలియదు, చెడు కూడా తెలుస్తుంది. ఇంకేం చేశాడు, మీరు దేవతలు అయిపోతారు. ఈ సత్యాలన్నీ దేవునికి తెలుసు. మీ జీవితాలు పాడవడానికి కారణం దేవుడే, మీరు గుడ్డివాళ్ళుగా ఉండడానికి కారణం దేవుడే. ఇవన్నీ మీకు తెలుస్తాయని, మీ కన్నులు తెరవబడతాయని, మీరు మంచి చెడులు తెలుసుకుంటారని, మీరు దేవదూతలలో ఉంటారని తనకు తెలుసు కాబట్టి మిమ్మల్ని తినొద్దన్నాడు. అంటే మీరు చూడండి, గుడ్డి వాళ్ళకి శోధన వస్తుందా? అందమైన అమ్మాయి వచ్చిందండి, అమ్మాయి కళ్ళతో చిలికిస్తుంది, ఒయలు ఆరబోస్తుంది, వయ్యారంగా నడుస్తుంది అనుకో, కళ్ళు పెద్దది చేసుకొని చూస్తుంది అనుకో అమ్మాయి. ఎందుకంటే అమ్మాయికి అందం కాలే, చూస్తుంది అనుకో, ఇది కానీ కనిపిస్తుందా? కనిపించదు. అదే నేచురల్ ఉన్న వ్యక్తి ముందు కొంచెం యాక్షన్ చేసుకుంటూ నడుస్తుంది అనుకో, అబ్బాయి చూడడం వేరు, అమ్మాయి పదే అబ్బాయి చూస్తున్నారు. వీడు ఆగుతాడా? వెనకేకి వెళ్తాడు కదా, ఫోన్ నెంబర్ తీసుకుంటాడు కదా, చాటింగ్ చేస్తారు కదా. కారణం ఏంటి చెప్పండి? అయితే సైతాన్ ఈ భౌతిక నేత్రాల మీద దెబ్బ కొడితే ఆత్మ సంబంధమైన నేత్రాలు గుడ్డివైపోతాయి. మెల్లగా అవ్వను ఏం చేశాడు, ఈ దృష్టి మీద దెబ్బ కొట్టాడు. అప్పుడు ఏం జరిగింది? చదవలసిన భాగం, స్త్రీ ఆ వృక్షము తినడానికి మంచిది, కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమునైనది చూచినప్పుడు అందుకు ఫలములు తిని బద్దకిస్తే వాళ్ళు తిన్న వెంటనే భార్యాభర్తలు ఇద్దరు దిగంబరులైపోయారు. ఆమేన్. ఒకరినొకరు నగ్నత్వాన్ని చూసుకోకుండా అప్పటికప్పుడే గచ్చరపు ఆకులు చుట్టుకున్నారు. సిగ్గు వారికి వచ్చింది, అవమానం అంటే ఏంటో తెలిసింది, అసంతృప్తి అంటే ఏంటో తెలిసింది, భయం వాళ్ళకి కలిగింది, టెన్షన్ మొదలైంది. ఒకప్పుడు లేని టెన్షన్ ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఒకప్పుడు లేని భయం ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఒకప్పుడు లేని ఆ వేదన ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఒకప్పుడు లేని ఆ యొక్క అవిధేయత ఇప్పుడు ఎందుకు వచ్చింది? అసలు రీజన్ ఏంటి? విచిత్రంగా ప్రవర్తించి చెట్టు చాటును దాక్కున్నారు. యెహోవా కాలశబ్దం విని, దేవుని కాలశబ్దం విని. అప్పుడు అలా లేదే, అప్పుడు అలా ప్రవర్తించలేదే. వాళ్ళు మహిమలో ఉన్నారు, అభిషేకంలో ఉన్నారు, ఆశీర్వాదంలో ఉన్నారు, ఆత్మలో ఉన్నారు, వాక్కులో ఉన్నారు, దేవుని ఆలోచనలో ఉన్నారు, దేవుని మాటలో ఉన్నారు. ఎప్పుడైతే సైతాను మాటలు విన్నారో వాడి దేని మీద దెబ్బకొట్టాడు? చూపు మీద దెబ్బకొట్టాడు. ఆమేన్. నువ్వు తినకు చూడు, నువ్వు తినకు చూడు. ఆ దృష్టి మీద కొట్టాడు. అసలు వాళ్ళకి భయం అంటే ఏంటో తెలియదండి, సొప్ప అంటే ఏంటో తెలియదండి, టెన్షన్ అంటే ఏంటో తెలియదండి, కలవరం అంటే ఏంటో తెలియదు, అసలు చెడు అంటే ఏంటో తెలియదు వారికి. మంచి తప్ప ఇంకేం తెలియదు, ఆత్మీయత తప్ప ఇంకేం తెలియదు, విశ్వాసం భక్తి తప్ప ఇంకేం తెలియదు, సహవాసం తప్ప ఇంకేం తెలియదు, ప్రభు సన్నిధి ప్రార్థన వాక్యం తప్ప ఇంకేం తెలియదు. వాటి జోలికి వెళ్ళకుండా దేవుని మందిరంలో, ఏదైనా తోటలో, దేవుడిచ్చిన స్థలంలో, దేవుడిచ్చిన రూపముతో, దేవుడిచ్చిన అధికారముతో, దేవుడిచ్చిన అభిషేకముతో ఆ తోటలో ఉన్న వాటన్నిటిని ఏలు
దిగంబరత్వం అంటే కూడా వారికి తెలియదండి. నగ్నత్వం అంటే కూడా వారికి తెలియదు. ఆమేన్. బైబిల్ చెప్తుంది వాళ్ళు దిగంబరులే కానీ వాళ్ళకు మహిమ వస్త్రాలు ఉన్నాయి కనుక నగ్నత్వం వారికి అనిపించకపోయేది. అప్పుడప్పుడు నేను చెప్తాను కదా, చిన్న బల్బు ఉంటుంది కదా, మన కరెంట్ బల్బు, ఇలాంటి బల్బు కాదు. ఆ బల్బులో సన్నని వెంట్రిక వాసిలాగా ఉంటుంది, స్ట్రింగ్ లాగా సిమెంట్ కలర్తో ఫిలమెంట్ అంటారు దాన్ని. హల్లెలూయా. మనం స్విచ్ చేసిన వెంటనే ఆ ఫిలమెంట్ ఎంతవరకు అయితే ఉందో అది వెలుగుద్ది. ఆ వెలుగులో దాని నగ్నత్వాన్ని మనం చూడలేము. ఆ ఫిలమెంట్ ఏ కలర్లో ఉంది, ఎలా ఉంది చూడలేము. ఒకవేళ స్విచ్ బంద్ చేసామనుకో, స్విచ్ ఆఫ్ చేసామనుకో, వెంటనే అది సన్నగా ఉంటుంది. అది ఎలా ఉంటుందో మనం చూడగలుగుతాం. చాలాసార్లు చిన్నప్పుడు అది ఎగిరిపోయింది అనుకో, దాన్ని మెల్లగా ఏం చేసినాక స్విచ్ చేసి ఇప్పుడు చేసి ఉంటారు, మెల్లగా దానికి ఇట్లా ఆన్ చేస్తే పవర్ వచ్చేసింది. హల్లెలూయా. ఆ పవర్ దాన్ని అన్నట్టు కనిపిస్తుందా? కనిపించదు. అలాగూ మహిమలోనే ఉన్నారు, దేవుని చిత్తంలోనే ఉన్నారు, దేవుని సన్నిధిలో ఉన్నారు. దేవుడు వీరి కొరకు ఏదైనా తోటలు వేశాడు, వీరి జ్ఞానాన్ని ఇచ్చాడు, వీరి అధికారాన్ని ఇచ్చాడు, సమస్తము మానవుని పాదముల కింద ఉంచాడు. ఆ అనుభవం ఏమైపోయింది? చూపుతో పాడైపోయింది. మీకు తెలుసా, 99.9% కంటే ఎక్కువ మంది చెప్పుడు మాటలతోనే చెడిపోతారు. సారీలు ఎక్కడ స్టార్ట్ అయినాయి? ఏదేను వనంలో అవ్వ దగ్గర సాతానుడు, అసలు మీరు దేవతలైతారు, మీకు మంచి చెడులు తెలుస్తాయి, అందుకే దేవుడు ఆ పండు తినొద్దన్నాడు, అది దేవుడికి తెలుసు అనే వారికి పిచ్చి మనిషి ఏం చేసింది. అవునా, అలాగా పిచ్చిదన్నవి కన్నులు తెరవబడతాయి. తెరవబడ్డ కన్నులు ఎట్లున్నాయి? భార్య భర్తలే కదా, ఒకరినొకరు చూసుకోగలిగారా? చూసుకోలేకపోయారు. వెంటనే దసరా బాగా చుట్టుకొని అజ్ఞాతం కప్పుకున్నారు, చెట్టు చాటుకు వెళ్ళిపోయారు. చాటుకోమని ఎవరు చెప్పారు? కప్పుకోమని ఎవరు చెప్పారు? ఎలా జరిగింది? మనసు పుట్టిదైపోయింది, ఆలోచన చెడిపోయింది. ఈ కళ్ళు చెడిపోవడం ద్వారా మనసు పాడైపోయింది. శాపం వచ్చింది భూమి మీదకి. భూమి క్షమించబడింది, అవశమించబడింది, ఆదాము క్షమించబడ్డాడు. ఈరోజు మానవులందరూ శాపానికి గురయ్యి ఉన్నారు. ఆలోచించు ఒకసారి. అందుకే యేసు ప్రభు చెప్పిన మాట ఎంత భయంకరం అంటే, మనకు తెలుసు బైబిల్లో, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే రెండు కన్నులకి అగ్నిగుణంలోకి వెళ్ళాలంటే ఒంటి కన్నుతో పరలోకం పో. ఆ మాట తీవ్రత ఏంటనుకుంటున్నారు? మరి దరిద్రాన్ని చూపు మార్చుకో, దరిద్రాలని చూపు మార్చుకో అని చెప్పినాడు. రెండు కళ్ళు కలిగి పరలోకం నరకంలోకి వెళ్ళాలంటే ఒంటి కన్నుతో నీ కన్ను నేను అభ్యంతరపరిస్తే పరుస్తుందా? అభ్యంతరపరుస్తుంది. తెలియదా మీకు? 7వ అధ్యాయం తీయండి, యెహోషువ గ్రంథం మొదటి నుండి ఒక 3-4 వచనాలు చదవండి. శపితమైన దాని విషయంలో ఇజ్రాయేలు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రములో జెరహు మున్మనుడును జబ్ది మున్మనును కర్మి కుమారుడైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొని కనుక యెహోవా ఇజ్రాయేలు మీద కోపించండి. యెహోషువ మీరు వెళ్ళి దేశమును వేగు చూడని చెప్పి బేతేలు తూర్పు దిక్కున బేతామేను దగ్గరనున్న హాయి అను పురమునకు ఎరుకో నుండి వేగుల వారిని పంపగా వారు వెళ్ళి హాయిపురమును వేగు చూసి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళనీయకుము. 2-3 వేల మంది వెళ్ళి 2 లేక 3 వేల మంది వెళ్తే హాయిని పట్టుకుని వచ్చును. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా హాయి వారు కొద్దిగానున్నారు కదా. కాబట్టి జనంలో ఇంచుమించు 3 వేల మంది అక్కడికి వెళ్ళారు. కానీ 3,000 వెళ్ళారు. వారు హాయి వారి ఎదుట నిలవలేక పారిపోయారు. అప్పుడు హాయి వారి వారిలో 36 మనుషులు హతము చేసిరి. ఇక్కడ గమనించండి, యెహోషువ
పక్కనున్న ఆయిపట్నం ఉందే, దాన్ని చూడండి. వాళ్ళ బలం ఎంత ఉన్నదో, వాళ్ళ బలం ఎంత ఉన్నదో, వాళ్ళ బ్యాగ్ ఎంత ఉందో, యుద్ధాలు చేయడానికి 5,000 మంది పోతే బాగుంటుందని వెళ్ళి చూడమన్నారు. ఈ చూపుతోనే అంచనా వేశారు అక్కడ ఉన్న వాళ్ళని. ఆమె వాళ్ళకి అనిపించింది, మనం అందరం కాదయ్యా, 3,000 మంది పోతే సరిపోతే ఈజీగా తుక్కుగా చేయించేస్తాం. సరే 3,000 మంది పోయారు. 3,000 మంది పోతే 3,000 మందిలో 36 మంది చనిపోయారు. పిరికి వాళ్ళలాగా వీళ్ళు పారిపోయి వచ్చారు. వీళ్ళు దేవుని ప్రజలు, వీళ్ళు ఎర్ర సముద్రము దాటిన వాళ్ళు, మేఘం యొక్క ప్రత్యక్షతలో నడిపించబడిన అనుభవం కలిగిన వాళ్ళు. ప్రభు ఐగుప్తు నుండి వీళ్ళని పిలిచాడు, కానీ వీళ్ళు ఓడిపోవడానికి కారణం ఏంటి? వీళ్ళ అంచనా రాంగ్ కాదు, కరెక్ట్ అంచనా వేశారు. 3,000 మంది వెళ్తే అంచనా ఎందుకు మిస్ అయింది? వీళ్ళు చూశారు, నిజంగా 3,000 మంది అయితే చేశారు. కారణం ఏంటంటే అందులో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ చదివి తీసిన బాగున్నాడు, చదువు. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయెను. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలీయుల పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసం ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా, యెహోవా మమ్మును నశింపజేయనట్లు అమోరీయుల చేతికి మమ్మును అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దానును నీవెందుకు దాటించితివి? మేము యోర్దాను అవతల నివసించుట మేలు. ప్రభువా కనికరించుము. ఇశ్రాయేలీయులు తమ శత్రువుల ఎదుట నిలువలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను? కనానీయులను ఈ దేశ నివాసులందరూ విని మమ్మను చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గురించి నీవేమి చేయదు అని ప్రార్థింపగా యెహోవా యెహోషువతో ఇట్లనెను, లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకుందువు. ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులను దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. ఆమేన్, హల్లెలూయా. మిస్టేక్, పొరపాటు జరిగినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు దేవుడు జవాబిచ్చాడు. జవాబిస్తే యెహోషువ ఏం చేశాడో ఒక్కసారి 18వ వచనం చదువుకుందాం. అతడును అతని ఇంటి పురుషుల వలసను దగ్గరకు రప్పింపబడినప్పుడు యూదా గోత్రంలోని జెరహు మున్మన్నుడును జెఫ్తి మన్మడును కర్మి కుమారుడైన ఆకాను పట్టబడెను. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపుమని నేను వేడుకొనుచున్నానని చెప్పగా, ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధంగా నేను పాపము చేసినది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆమేన్, హల్లెలూయా. యెరికో పట్టణాన్ని నాశనం చేస్తున్నప్పుడు అందరేమో దేవుని మాటకు కట్టుబడి ఎవరిని కనికరించొద్దు, పసిపిల్ల తల్లులను కనికరించొద్దు, పసిపిల్లలను కనికరించొద్దు. ఆ దేశ నివాసులు ఒక బంగారము వెండి నా ధనాగారంలోకి తీసుకురండి, మిగతాదంతా అగ్ని చేత కాల్చివేయండి అని చెప్పాడు. అందరూ దేవుని మాట మీద నిలబడ్డారు, ప్రజలందరూ. ఒక్క వ్యక్తి మాత్రమే బంగారాన్ని చూడగానే మనసు మారిపోయింది, వెండిని చూడగానే మనసు మారిపోయింది, వస్త్రాలు చూడగానే మనసు మారిపోయింది. ఎవరు నన్ను చూడట్లేదని వాటిని దొంగిల్లి తీసుకొని తన గుడారంలో దాచుకుంటే అతడు చేసిన తప్పు వలన 36 మంది మరణించారు. అతడు చేసిన పొరపాటు వలన ప్రయాణం ఆగిపోయింది. అతడు చేసిన పొరపాటు వలన బట్టలు చింపుకొని యెహోషువ భార్య చనిపోతే భర్త ఎలాగో ఆ కాళ్ళ సందులో తలబెట్టుకొని ఏడుస్తాడో ఉదయం నుండి సాయంకాలం వరకు ఏడ్చాడు, కన్నీళ్లు గార్చాడు. ప్రజలు ఎంతమంది అయితే ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ హార్ట్ అటాక్ వచ్చింది. అక్కడ బైబిల్ చెప్పింది, వాళ్ళ గుండెలు కరిగిపోయాను.
ఆకారం చూపు మంచిదైతే ఇజ్రాయెల్ ప్రజలకు బాగుంటుందా? 36 మంది చనిపోయే వాళ్ళ. ఇప్పుడు మంచి కంటే చెడు గ్లాసుల పాలల్లో 2 విషపు చుక్కలు వేసామనుకో, పాలన్నీ విషం అయిపోతాయి. అదే గ్లాసుల పాలు కదా, చుక్కలు 2 కదా అమ్మాయి. అంటే దేవుని చిత్తాన్ని పక్కకు పెట్టి, దేవుని ఆలోచన పక్కకు పెట్టి, దేవుని నడిపింపును పక్కకు పెట్టి, దేవుడు ఏం సెలవిచ్చాడో ఇజ్రాయేల్ ప్రజలకు అది ఎరుకలో ఉన్న ప్రజల ఏడల చేయక అది శపితమైంది కనుక, అది శాపగ్రస్తమైంది కనుక దాని మీద ఎవరికి మనసు వద్దు. అది అగ్ని చేత కాల్చివేయబడాలి. బంగారం నాది, వెండి నాది, అది మాత్రమే వాళ్ళ దగ్గర తీసుకొని యెహోవా దానాగారంలో ఉంచండి అంటే, నేను బంగారాన్ని చూశాను, వెండిని చూశాను, వస్త్రం చూశాను, చూసిన వెంటనే నా మనసు పాడైపోయింది. నీది కాని దాన్ని నీవు ఎలాగో ఆశిస్తావు? అది దేవుడి ధనాగారంలో ఉండాలని దేవుడు చెప్పాడు. నీ ఇంట్లో ఎలా పెట్టుకుంటావు? ఆమేన్. నీ గృహంలో ఎలా పెట్టుకుంటావు? రక్షించబడి మీకు ఎన్ని సంవత్సరాలు అయిందో నాకు తెలియదు, కానీ మీరు దశమ భాగం ఇవ్వకపోతే మీరు గుడారంలో పెట్టుకున్న దాంతో సమానం. అది దేవుని మందిరంలో ఉండాలి, దేవుని పరిచయంలో ఉండాలి, దేవుని సేవలో ఉండాలి, దేవుని సువార్తలో ఆ డబ్బు వాడబడాలి. కానీ నీవు ఇవ్వకుండా నీ ఇంట్లో నీ సొంత ఖర్చులకు నువ్వు ఖర్చు పెట్టుకుంటున్నావంటే లైఫ్ శాపగ్రస్తమైన జీవితం, శపించబడిన అనుభవం. నువ్వు బాధ తీసుకోవద్దు, రొట్టెలో బాధ పొందొద్దు. హల్లెలూయా. ఎందుకు? అది దేవుని సొమ్ము, అది దేవుని ధనాగారంలో ఉండాల్సింది. అది నీ ఇంటికి, నీ కుటుంబానికి ఆ డబ్బు వాడుతున్నావంటే అంతకంటే ఎక్కువ ఖర్చులో పాలైపోతాం, నష్టపోతాం, ఇబ్బందులు పాలైపోతాం. నువ్వు కూలి పని చెయ్యి, నువ్వు ఏ పనైనా చెయ్యి, నీ చేతికి 100 రూపాయలు వస్తున్నాయంటే 10 రూపాయలు దేవుని. నీ చేతికి 1000 రూపాయలు వస్తున్నాయంటే 100 రూపాయలు దేవుని. 100 రూపాయలు 10 రూపాయలకి తక్కువ అనిపించవచ్చు, కానీ ఆయన మాత్రం నా మాట వింటున్నావు అనుకుంటాడు. నేను చెప్పినట్టు నా చిత్తంలో నిలబడ్డావు అనుకుంటాడు. ఎన్ని మరణాలు? 36 మరణాలు జరిగాయి. ఇజ్రాయెల్ ప్రజలందరూ గుండె పగిలి ఏడ్చారు. ప్రయాణం ఆగిపోయింది. ఈ కరోనా సందర్భంగా ప్రయాణాలు ఆగిపోతే ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికీ ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. రవాణా సౌకర్యాలు లేక ఒక్కొక్కరు 50,000, 60,000 ఒక వెహికల్ మాట్లాడుకోవాలంటే 50,000, 60,000 వాళ్ళ ప్రాంతానికి వెళ్ళాలంటే 1000. ఒక 500 వాళ్ళ ప్రాంతానికి వెళ్తారంటే 5,000 పెట్టి వాళ్ళ సొంత ప్రాంతానికి వెళ్ళారు. కొన్ని వందల మంది ఖాళీ నడకలు వెళ్ళారు. ఎందుకంటే ఎక్కడెక్కడ స్తంభించిపోయింది. ఇప్పటికీ అన్ని స్తంభించిపోయాయి, పనులు స్తంభించిపోయాయి. ఈ సివిల్ అయితే రోడ్డు మీద పడ్డారు. ఎందుకంటే ఈ కంపెనీ ఆఫీసులు ఉంటారు, వాళ్ళు ఏ రోజుకి ఆ రోజు వాళ్ళకు కూలి పని చేస్తే ఎట్లా వస్తుందో అట్లా డబ్బులు ఇస్తారు. అన్ని షూటింగ్లు బంద్ అయ్యాయి, పెద్ద పెద్ద సినిమాలు బంద్ అయ్యాయి, అన్నం దొరకట్లేదు. ప్రైవేట్ కంపెనీలు అన్నీ మూసివేయబడ్డాయి, తినడానికి ఏమి లేదు. అవి అట్లా స్ట్రక్ అయిపోయింది. యెహోషువ నిజంగా ఎప్పుడు బట్టలు చింపుకొని ఏడవలేదు, ఆ రోజు ఏడ్చాడు. యెహోషువ ఏడుపు కారణం ఎవరు? 36 మంది చావుకు కారణం ఎవరు? ఇజ్రాయెల్ ప్రజలు గుండె చెదిరి అవిసిపోయేటట్టు భయభ్రాంతులకు ఏడవడానికి కారణం ఎవరు? హల్లెలూయా. ఆఖరిని అడిగి అంటున్నాడు, వాటిని చూసినప్పుడు తీసుకోవాలనిపించింది అయ్యా నాకు. నేను దేవుని మహిమపరచు, ఏం దాచుకోకుండా చెప్పరా బాబు అంటే, అయ్యా ఆ వెండి, ఆ బంగారం అవన్నీ చూసిన వెంటనే నాకు తీసుకోవాలనిపించింది. నేను తీసుకొని నా గుడారం లోపల దాచుకున్నాను. తప్పేవారు చేశారు? ఆకారపడి శిక్ష వరకు వచ్చింది భార్య పిల్లలకు, గొడ్డు గోదకు. ఆఖరు లోయలో బ్రతికుండగానే ఆ లోయలో వాళ్ళను పడేసి అక్కడ ఇజ్రాయెల్ ప్రజలందరూ రాళ్లతో పోటు చేశారు, సజీవ సమాధులు చేశారు. భర్త తప్పు చేస్తే భార్య భరించాలా? తండ్రి తప్పు చేస్తే పిల్లలు భరించాలా? బైబిల్ చెప్తుంది 4 తరాల మీదకి వస్తుందట శాపం. తరం అంటే 100 సంవత్సరాలు. ఈ 100 సంవత్సరాల్లో నీ వంశాలు ఎంతమంది ఉన్నారు? ఇంకో 100 సంవత్సరం ఈ దీని ఎక్కడికి పెడుతున్నారు? 400 సంవత్సరాలు. 4 తరాలు. తరం అంటే ఒక 100 సంవత్సరాలు.
అంటే ఈ ఫస్ట్ 100 సంవత్సరంలో చేసిన మిస్టేక్ 4 తరాల వరకు. వాళ్ళు ఏం పొరపాటు చేశారు? ఇక్కడ నుండి పొరపాటు చేసి తాత ముత్తాత వాళ్ళ ఎవరో చేస్తే ఏమి అపమోషం తెలియని నువ్వు నేను శాపానికి గురయ్యా. అందుకనే దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు నా తల్లిదండ్రుల పాపం, నా తాత ముత్తాతల పాపం, మా తాతల పాపం నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా అని అంటే ఆ శాపం బ్రేక్ అయిపోతుంది. నీ నుండి ఆశీర్వాదం స్టార్ట్ అవుతుంది, నీ కుటుంబంలో దీవెన స్టార్ట్ అవుతుంది. ఎదుగుబోతులేని జీవితం ఎందుకు ఉంది? ఆర్థికంగా ఎందుకు మనం వృద్ధి చెందలేకపోతున్నాం? ఉద్యోగాలు ఎందుకు సంపాదించుకోలేకపోతున్నాం? భార్య పిల్లలు ఎందుకు పోషించుకోలేకపోతున్నాం? ఇదేమో మన బలహీనత అనుకుంటున్నాం. బలహీనత కాదు, చాపబడిన అస్త్రంలాగా వారెవరో చేసిన ఆ పాపము పొరపాటు ఇప్పుడున్న మన మీద, మన పిల్లల మీద భారంగా ఉంది. అదే చస్తే బాగుంది అనిపిస్తుంది. ఎందుకు ఈ భూమిలో బ్రతుకుతున్నాం అనిపిస్తుంది. అందుకే దేవుడు శాపానికి కారకులైన మనల్ని ఆశీర్వాదానికి వారసులుగా చేశారు. ఇంత ఘోరమైన విపత్తు, ఇంత దారుణమైన పరిస్థితి, ఇంత కఠినమైన మూల్యము దేని వలన, ఎవరి వలన ఎందుకు జరిగిందంటే చూపు. ఆమె చూడదు. అక్కడ ఎన్నడూ వెళ్తున్నావు, ఏదో అమ్మాయి చూసి నవ్వి ఇచ్చిన అంతే. ప్రతిరోజు అట్లు పోయేది ఎప్పుడైనా షాపు, ఆ అమ్మాయి నవ్వి రోజు ఇక్కడ సాయంత్రం వరకు 100 టిప్పులు కొడుతున్నాడు. పోయి నవ్వి కదా అమ్మాయి చూసి. హల్లెలూయా. దారుణమైన విషయం మీకు కూడా తెలుసు. ఫేస్బుక్లో న్యూస్లలో చూశారు. వీళ్ళిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తల్లిదండ్రులను అన్నదమ్ములను వదులుకొని వేరే ప్రాంతానికి వెళ్ళి బ్రతుకుతున్నారు. హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ప్రేమించడానికి గవర్నమెంట్ జాబ్. వాళ్ళ ప్రేమ గుర్తుగా ఒక అమ్మాయి, చక్కగా ఉంటుంది అమ్మాయి. రియల్ స్టోరీ 1 వీక్ క్రితం జరిగింది. హల్లెలూయా. ఈలోపు ఈ సెల్ ఫోన్ మంచిలో మంచి చేస్తే, చెడులో చెడు చేస్తుంది. నీ గుణాన్ని బట్టి వాడబడుతూ ఉంటాడు సెల్ ఫోన్. అది మనిషి కాదు, నీ మనస్తత్వాన్ని బట్టి దాన్ని ఉపయోగించుకుంటాం. కుటుంబ దాని చేతిలో 100 రూపాయలు పెట్టుకున్న కుటుంబం, అదే సంసారం పిల్లలు అభిమానం ఉన్నప్పుడు వాడి చికెన్ 2 కిలో బియ్యం తీసుకుని వెళ్తుంది. ఫోన్ మనిషి కాదు, దాన్ని తప్పుపడడానికి వీలేదు. నువ్వే డేంజర్, నీ మనసే డేంజర్, నీ గొడవే డేంజర్. మెల్లగా ఫేస్బుక్ రిక్వెస్ట్ పెట్టిండు ఒక సన్యాసి. యాక్సెప్ట్ చేసింది ఈ అమ్మాయి. చాటింగ్ మొదలైంది, ఫ్రెండ్ అయిపోయారు. తర్వాత కలుసుకోవడం ప్రారంభించారు. భర్త కంటే ఎక్కువ అతనితో శారీరకంగా కలిసిపోయింది. ఈలోపు వాన్ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. ఈ భర్తలు పెట్టి ఫేస్బుక్ ప్రేమలో పడిపోయింది కదా. వాన్ ఫ్రెండ్ కూడా ఈమెం చేసి మంచిగా లాభం చేసి ముగ్గురు దింపింది. ఒకరోజు ఏం జరిగిందంటే, ఈ ఫేస్బుక్ ప్రేమలో ఉన్న ఫ్రెండ్ ఎవరైతే ఉన్నాడో వాన్ రూమ్లో ఉంది. ఈలోపు వీడు ఫేస్బుక్ ప్రేమికుడు వచ్చాడు. వచ్చేసరికి లోపల ఉంది. మీరు బయటకు వస్తారా రారా? వాళ్ళు వస్తుండే బయటికి. 5 సంవత్సరాల పాప. ఆమెకు ఆ పాప దగ్గర కత్తి పెట్టి నీ బిడ్డను చంపేశారేమో వస్తావా? ఉన్మాదిగా మారిపోయాడు, జంతువులాగా మారిపోయాడు, మృగంలాగా మారిపోయాడు. మన తెలుగు రాష్ట్రాల్లో జరిగింది కథ ఇదంతా, వేరే ఎక్కడ జరిగి చెప్పట్లేదు. వాళ్ళు రాలేదు మళ్ళీ మనసు. వాడు నిర్దాక్షిణంగా చిన్నదని చంపేశాడు. ఆ పిల్లని పొరపాటు చేసింది. ఈ పరికరాన్ని అమ్మా నాన్న కాదని, తల్లిదండ్రులు కాదని ఒకరిని చేసుకొని బుద్ధిగా బ్రతకొచ్చు కదా. ఇంకొకడు కావాల్సి వచ్చింది. వాడు కాకుండా ఇంకొకడు కావాల్సి వచ్చింది. వాడు వచ్చి చిన్నదని చంపాడు. వాళ్ళ భర్త చాలా మంచివాడండి, చాలా మంచివాడు. ఆ పిల్ల చనిపోయిన తర్వాత మరి సొంతుడికి వెళ్ళాడు. అన్నదమ్ములు వచ్చాక చాలా సంవత్సరాల తర్వాత. కానీ మనసు లేదు. బిడ్డ అంటే పంచ ప్రాణాలు ఉన్నాయి కదా, పంచ ప్రాణాలు. ఆయన ఊపిరే వాళ్ళ కూతురు, ప్రాణమే కూతురు. అంత అలా కూతురు పెట్టాడు. ఆ మనసును అత్తుకొని ప్రాణబంధుని బిడ్డ చనిపోతే జీవించుకోలేకపోయాడు. మంచిగా ఉన్నట్టు నటించాడు. ఒకరోజు ట్రైన్ పట్టాల కింద ఆ పనికిరాని దాని భర్త
ఏం తప్పు చేయని వ్యక్తి చనిపోయాడు. ఫేస్బుక్ ఫ్రెండ్ కూడా బాగానే ఉన్నాడు, ఈ పనికిరాని మనిషి బాగానే ఉంది, వారి ఫ్రెండ్ బాగానే ఉన్నాడు, కానీ నిజమైన వ్యక్తులు భర్త తన కూతురు దేని వల్ల జరిగింది ఇదంతా చూపు. అందుకే యేసు ప్రభు వండర్ఫుల్ మాట వినండి. వ్యభిచారము చేయవద్దన్న మాట మీరు విన్నారు కదా, అయితే నేను చెప్పున్నదేమనగా అంటే దాన్ని మార్చేశాడు. ఆయనకే సాధ్యం, దాన్ని మార్చేసాడు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూసే ప్రతి పురుషుడు హృదయం అందే వ్యభిచారం చేసిన వాడు. అమ్మాయి మంచిది అంత అదే చూసినాడు అంటే ఆల్రెడీ లోపల నువ్వు వ్యభిచారం చేసినావు, నువ్వు వ్యభిచారి. ఎంత కండిషన్ అంటే బైబుల్. అందుకే మనంతటా మనం భక్తి చేయలేము. పరిశుద్ధాత్మ సహాయం తీసుకొని మన జీవిత పగ్గాలు ఆయనకిచ్చి నన్ను నడిపించి చేసేయి అంటే ఆయన మనకి నడిపిస్తాడు. పవిత్రపరచగలత భ్రష్టమైన శరీరం. అందుకే అనుక్షణము సంఘానికి దగ్గర ఉండాలా, సహవాసులకు దగ్గర ఉండాలా, సేవకులకు దగ్గర ఉండాలా, వాక్యానికి దగ్గర ఉండాలా, సత్యానికి దగ్గర ఉండాలా, నిజానికి దగ్గర ఉండాలా. అబద్ధంలో పడిపోయాడు, బంగారం చూసి పడిపోయాడు, వెండి చూసి పడిపోయాడు, బట్టలు చూసి పడిపోయాడు, పడిపోయాడు చూసి. కానీ ఎంత నష్టం, ఎంత ప్రమాదం, ఎన్ని కుటుంబాలు. 36 మంది చనిపోయారంటే 36 మంది విధవరాలు అయినట్టే కదండి, పిల్లలు తల్లి లేని వాళ్ళు అయినట్టే కదండి, వాళ్ళ అమ్మ నాన్నలకు దుఃఖం కలిగినట్టే కదా. అందుకే మనం ఎవరికైనా దీవనకరంగా ఉండాలి, కానీ మనల్ని బట్టి ఎవరు ఏడవకూడదు, మన కోసం ఏడవాలి. నిన్ను బట్టి ఎవరు కన్నీళ్లు కార్చకూడదు. అంటే నీవు ఇతరులను ఏడిపించకూడదు, కానీ నువ్వు గుర్తొస్తే వాళ్ళు కన్నీళ్ళు రావాలి. హల్లెలూయా. సాతాను ఫస్ట్ స్టెప్ ఏంటంటే వాడు దృష్టిని మార్చేస్తాడు, చూపుని మార్చేస్తాడు. చూపుదోనే ఆలోచనలు చెడిపోతాయి, చూపుదోనే. ఇంతెందుకండి, మీరు ఫేస్బుక్లో చూడండి, అబ్బాయిలకేమో అమ్మాయిల ఫ్రెండ్స్ ఎక్కువ ఉండరు. ఫేస్బుక్ మీరు ఓపెన్ చేసి చూడండి, ఎవరి సంఖ్య ఎక్కువ ఉండదు. అమ్మాయిలకేమో అబ్బాయిల సంఖ్య ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్కి. అది మా రోగం అర్థం కాదు. ఎందుకంటే మనం సార్ చెక్ చేసుకోండి, లిస్ట్ పోతే 5,000 మంది ఫ్రెండ్సా, 10,000 మంది, 10,000 మందిలో 75% అమ్మాయిలు అయితే వాళ్ళకు అబ్బాయిలు ఫ్రెండ్స్ అవుతారు 75%. ఒకవేళ పురుషుల ఫ్రెండ్ లిస్ట్ తీస్తే 75% అమ్మాయిలు ఫ్రెండ్స్ ఉంటారు, 20% అబ్బాయి. అంటే దీన్ని బట్టి ఏమనుకోవాలి, నేను ఏమి రైట్ అనుకోకండి, అదే చెప్తుంది కదా, నీ ఫ్రెండ్ లిస్టే చెప్తుంది కదా, ఫ్రెండ్స్ లిస్ట్. నువ్వు ఏ పొరపాటు చేయకపోవచ్చు, ఏ తప్పు చేయకపోవచ్చు, కానీ ఎవరి సంఖ్య ఎక్కువ ఉంది చెక్ చేసుకొని ఇంటికి పోయి. హల్లెలూయా. నువ్వు పవిత్రుడే పవిత్రురాలే, కానీ ఎక్కడో ఒక దగ్గర కొడుతుంది. ఇంతేందుకంటే అబ్బాయిలు ఎట్లుంటారు, ఒక అందమైన అమ్మాయి ఫోటో పెట్టి, అమ్మాయి పేరు పెట్టి, ఫ్రెండ్ వాడి నిమిషాలలో యాక్సెప్ట్ చేయాలి. ఈ అమ్మాయి ఎక్కడ, ఏది చూస్తే చక్కగా ఉంది ఫోటో, అబ్బా నాకు ఫ్రెండ్ అడ్రస్ పంపిందా. కొంతమంది అమ్మాయిలేమో అమ్మాయిలకు అబ్బాయిలు ఫ్రెండ్ అడ్రస్ పంపితే వాళ్ళు ఆచి చూసి ఆలోచించి 1 నెల 2 నెలలు 3 నెలలు ఎప్పుడు చూసినా ముందుకు వస్తాడు, ఎప్పుడు చూసినా ఇది రావద్దని మేము కన్ఫర్మ్ చేసేస్తాం. హల్లెలూయా. అందుకే మనం దేవుని చేతిలో ఉండాలి. దివారాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. విశ్వాసములకు కర్తైన యేసు వైపు చూడడం అలవాటు చేసుకోవాలి. ప్రభువు నిలబడే ప్రభునాథం చెప్పిన మాట, ఏకైక మాట, ఒక 7 సంవత్సరాల నుంచి కంటపడింది, నువ్వు నన్ను వెంబడిస్తావు బాబు, నేను నీతో ఉన్నాను సంగతి ప్రజలు తెలిస్తే అప్పుడు వారు నిన్ను వెంబడిస్తారు. ఫాలో జీసస్. నా కారు కూడా అదే పేరు పెట్టుకో. హల్లెలూయా. నా యూట్యూబ్ ఛానల్ పేరు కూడా ఫాలో జీసస్.
హాస్టల్లో ఫాలో అవడు కాదు, యేసునే వెంబడించాలి, యేసునే వెంబడించాలి. ఎందుకు? యేసు మనం ఆదరిస్తాడు, సరి చేస్తాడు, బలపరుస్తాడు, ముందుకు నడిపిస్తాడు. అక్కడ అవ్వ దృష్టి పాడైపోయింది, ఇక్కడ ఆకారం దృష్టి పాడైపోయింది. అవ్వ ద్వారా లోకానికి పాపం వచ్చేసింది, మరణం వచ్చేసింది, శాపం వచ్చింది. ఆకారం ద్వారా 36 మంది మరణించారు, ప్రయాణం ఆగిపోయింది, తల్లిదండ్రులకు భార్య పిల్లలు అనాథలైపోయారు. ఈరోజు నా ప్రభు నేను సూటిగా అడుగుతున్నాను, నువ్వు దీవెనకరంగా ఉన్నావా? ఆశీర్వాద కారణంగా ఉన్నావా? ఒకవేళ దీవెన ఆశీర్వాద కారణంగా నీవు నీ కుటుంబం లేకపోతే నీళ్ళు వాళ్ళు అక్కడ జరిగి యుద్ధంలో ఓడిపోతే 3000 మంది చిత్తు ఓడించాల్సింది ఎందుకు గెలవలేకపోయారని వాళ్ళు వెళ్ళిన మనుషులు నిందించలే, చనిపోయిన మనుషులు నిందించలే, దానికి లీడర్గా ఉన్న వ్యక్తి నిందించలేని ఎవరికి వాళ్ళు మోకాల మీదకి వచ్చి బూడిదలో కూర్చొని బట్టలు తిప్పుకొని దేవుని సన్నిధిలో ఉదయం సాయంత్రం వరకు వాళ్ళు ప్రార్థిస్తూనే ఉన్నారు. అయ్యా మా లోపం ఏంటి, మా పొరపాటు ఏంటి అడిగితో ధైర్యం ఉంటుంది అనుకుంటే, అయ్యా నా లోపం ఏంటి అని అడుగు, దేవుడు చెప్తాడు. నీకు మనుషులు చెప్పకపోవచ్చు, సేవకులు చెప్పకపోవచ్చు, నీ కుటుంబ సభ్యులు చెప్పకపోవచ్చు, నువ్వు సేవిస్తున్న దేవుడు నీకు నేర్పిస్తాడు, నీకు చూపిస్తాడు. అయ్యా నా లోపం ఏంటంటే చెప్పాడు దేవుడు, మీలో ఒకడు పాపం చేశారు, శరీరమైంది తన ఇంట్లో పెట్టుకున్నాడు. పాపం అంటే 12 గోత్రాలను అంటే ఎంత సిస్టమేటిక్గా అది చదువు 18 వచ్చిన ఎంత సిస్టమేటిక్గా దేవుడు దొరకబట్టించాడు చూడండి. అతడు ఇంటి పురుషుల వరుసను దగ్గరకు రప్పించినప్పుడు 18 వచ్చిన అదేనా? కాబట్టి యెహోషువ ఉదయమున లేచి ఇశ్రాయేలీయులను వారి గోత్రముల వరుసను బట్టి గోత్రముల వరుస ఒకటి దగ్గరకు రప్పించినప్పుడు యూదా గోత్రము పట్టబడెను. ఏ గోత్రం పట్టబడింది? యూదా గోత్రం. యూదా ఏంటి? యూదా అంటే అర్థం ఏంటి? స్తుతి. స్తుతిలో పాపం ఉంది. యూదా గోత్రం అంటే స్తుతి గోత్రం. హల్లెలూయా. ఆ గోత్రంలో ఉన్నోడే పాపం చేశాడు. యూదా వంశము రప్పించినప్పుడు యూదా గోత్రంలోని వంశాలను రాపించాడు. జెరహీయుల వంశము పట్టబడింది. జెరహీయుల వంశమును పురుషుల వంశము దగ్గరకు రప్పించినప్పుడు జప్తి పట్టబడెను. అతడును అతని ఇంటి పురుషుల వరుసను దగ్గరకు రప్పింపబడెను. యూదా గోత్రంలోని జెరహు మునిమనుమడును జప్తి మన్మడును కర్మీ కుమారుడైన ఆకాను పట్టబడెను. ఎంతగా దేవుడు పట్టుకున్నాడు అసలు. 12 గోత్రాల నుంచి యూదా గోత్రం పట్టుకున్నాడు. ఒక్కొక్కరికి నడనంట. ఎవడేంటాడో ఎట్లుంటుందండి? తప్పు చేసినోడికి భయం ఉంటుంది, ఏ తప్పు చేయడానికి భయం ఉండదు. నెమ్మది ఉంటాడు, ధైర్యంగా ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడు. కాకపోతే కొంత కలవరం ఉంటుంది. ఎవరై ఉంటారు? యూదా గోత్రం నుండి వంశం నుండి మనుషుల నుండి పిలిస్తే ఆకారం పట్టబడ్డాడు. ఆకారం అడిగితే ఏమంటాడు చెప్పు? ఏమని అడుగుతుంటే చదువు బాగుండే చదువు. ఆకాను యెహోషువతో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధంగా నేను పాపము చేసినది నిజం. అట్లా కాదు, ఇప్పుడు చదివి వదిలేసిన బాగుండే చదువు. అప్పుడు యెహోషువ ఆకానుతో నా కుమారుడా ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని, యూదా గోత్రం రా, మహిమను చెల్లించే గోత్రం రా, స్తుతించే గోత్రం రా, నువ్వు ఆయనకు మహిమను చెల్లించి ఏం రాసుకోకుండా నీ బలహీనతలని నీ పాపాలు చెప్పేయమన్నాడా? నీవు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపుమని నిన్ను వేడుకొనుచున్నానని వేడుకొనుచున్నానంటున్నాడు. కోపం చేస్తాడు. ఎందుకో క్షేమాన్ని కాంక్షించే వ్యక్తి వేడుకుంటాడు, మంచి జరగాలని కోరుకునే వ్యక్తి వేడుకుంటాడు. అసలు పొరపాటు చేసింది ఎవరు? ఆకారం ఎందుకు వేడుకోవాలండి? 36 మందిని చంపాడు, విధవరాలను చేశాడు, తండ్రి లేకుండా అనాథలైపోయారు, ప్రయాణం ఆగిపోయింది, ఇజ్రాయెల్ ప్రజల గుండెలు అలిసిపోయాయి. నా కుమారుడా, నువ్వు ప్రభునే మహిమపరచు, ఏది దాచుకోకుండా నువ్వు చెప్పాలని నిన్ను వేడుకుంటున్నాను.
ఆమేన్. ఆగాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధంగా నేను పాపము నేను చేసి దేవునికి విరోధంగా పాపం చేశాను. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును, ఒక మంచి వస్త్రం చూడగానే నా కళ్ళు అమ్మో నా మనసును పాడు చేశాయి. అది నాకు ఉండాలా, అది నాకు ఉండాలా. కొంతమంది కోరుకోలేకుని ఉంటుంది. పక్కింటి ఎల్సీటీ 50,000 కొనుక్కున్నాడు. ఇప్పుడు అప్లై చేయాల్సి వస్తాడు. ఇది డేంజర్. నీ గుణం మంచిగా మంచితనంతో పోటీపాడు, యథార్థంతో పోటీపాడు, సత్యంతో పోటీపాడు, నీ శైలితో పోటీపాడు. మనం పడంగా వాడు రిక్షా నడుపుకుంటాడు, ఆటో నడుపుకుంటాడు. 50,000 టీవీ కొంటే నేను ప్రైవేట్ ఎంప్లాయీని, నాకు నెలకు 30,000 వస్తాయి. నేను వీడు ₹1,00,000 పెట్టి కొనుక్కొస్తాడు. వాళ్ళ ఆటో పోయి కార్ అయింది. కార్ అయితే వీడు కూడా 10 లక్షలు కాదు, నేను 20 లక్షల కారు కొట్టాడు. ఎవరి కొరకు ఎవరు బ్రతుకుతున్నారు, దేని కొరకు ఏం చేస్తారు? కొన్నిసార్లు మన మనసు చెడిపోవడం వల్ల మనం ఏ నిర్ణయాలు తీసుకుంటామో, ఏం మాట్లాడతామో, ఎలా ప్రవర్తిస్తామో. జ్ఞానికి తలలో కళ్ళుంటాయి కదా, ఆ కళ్ళు పోయాయి. మనోనేత్రాలు గుండిపోయాయి. తెలివి పనిచేయదు, బుద్ధి పనిచేయదు, జ్ఞానం పనిచేయదు, వివేకం పనిచేయదు. మనం ప్రభుత్వంతో పోటీ పడాలి, మంచితనంతో పోటీ పడాలి. హల్లెలూయా. నా చదువు 200 తులముల వెండిని, 200 తులముల వెండి, 70 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని, 70 తులముల ఎత్తుగల బంగారు కమ్మి, కడియం లాంటిది కమ్మి. నేను చూచి ఆశించి తీసుకుంటుని. చూడడంతో ఆగిపోలేదట, ఆశించాడట. ఆశించడంతో ఆగిపోకుండా తీసుకున్నాడట. అందరూ ఆగిపోగా గుడారంలో దాచుకున్నాడట. ఆమె మనకి లేనప్పుడు దేవుడికి చేయాలనిపిస్తుంది. చేతిలోకి వచ్చినాక అమ్మో, చేతిలోకి వచ్చిందనుకో డబ్బులు వచ్చాయి, దేవుడికి ఇవ్వలేదు. నీ ఊపిరి అయ్యేది, డబ్బు కాదు, నీ డబ్బు కాదు, నీ లైఫ్ అయ్యేది. నీ భార్య యెహోవా ఇచ్చిన దానం, నీ పిల్లలు యెహోవా ఇచ్చిన స్వాస్థ్యం, నీ భర్త యెహోవా ఇచ్చిన కిరీటం. ఆస్తిని బట్టి కాదండి. కొంతమందికి లక్షలు వచ్చేసాయి అనుకో, అది నీ దేవుడు భాగం ఇవ్వరు. మనసు మారిపోయింది, చూసేసరికి మారిపోయి. డబ్బు నేను కంట్రోల్ చేయొద్దు, పరిశుద్ధాత్మ వాక్య విశ్వాసం నేను కంట్రోల్ చేయాలి. కంట్రోల్ ఆశించాడు, తీసుకున్నాడు, దాచుకున్నాడు. ఏమైనా నమ్మినలాగా ఇంటి పిల్లలాగా ఎవరు చూడలేదు అనుకున్నాడు. కానీ దేవుడు వరుస క్రమంలో గోత్రాలను ఇచ్చాడు. యూదా గోత్రం పట్టబడిందంటే ఎంత అవమానమని. స్తుతికి ఆధారమైన గోత్రం, ఆ గోత్రంలో ఉండే కదా యేసయ్య వచ్చింది. యూదాలో నుండే కదా రాజులు ఏలికలు వచ్చింది. ఆ తర్వాత అతనికి పట్టిన గతి చూడండి, ప్రార్థన చేసుకున్నాను. ఏం చేశారు చదవండి, బైబిల్ ఏం చెప్తుందో. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి, ఆ వెండి దాని కింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. అప్పుడు యెహోషువ దూతలను పంపగా వారు ఆ డేరా యొద్దకు పరిగెత్తి చూసినప్పుడు అది డేరాలో దాచబడి ఉండెను, ఆ వెండి దాని కింద నుండెను. కాబట్టి వారు డేరా మధ్య నుండి వాటిని తీసుకొని యెహోషువ యొద్దకును ఇశ్రాయేలు యొద్దకును తెచ్చి యెహోవా సన్నిధిని ఉంచిరి. తర్వాత యెహోషువయు ఇశ్రాయేలులందరూ జెరహు కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆగోరు లోయలోనికి తీసుకుని వచ్చిరి. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధపరచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలులందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. చూసారా ఎంత భయంకరమైన దారుణమైన శిక్ష. రాళ్ళతో కొడితే ప్రాణం పోతుందండి, ఒకటేసారి కొంత కట్టుకున్నాం. హింస, భయంకరమైన హింస. ఎవరికి? ఆకాను కాదు, ఆకాను బిడ్డలకు, ఆకాను కొడుకులకు, గాడిదలు, ఎడ్లు. ఈ బంగారం వాళ్ళకే ఇచ్చి, ఈ వెండి వాళ్ళకే ఇచ్చి, ఈ బట్టలు వాళ్ళకే ఇచ్చి
కొట్టిన తర్వాత రాళ్ళతో కొట్టినాక చనిపోయినాక వాళ్ళు నివసించే డేరా వాళ్ళకు సంబంధించిన సీకుడులో కూడా అగ్ని చేత తలగబెట్టి ఆ తలగబెట్టిన స్థలంలో రాళ్ళ కుప్ప పోసి ఆకోరు లోయ అని పేరు పెట్టారట. ఇజ్రాయెల్ ప్రజల మధ్య ఎంత అవమానం, వాళ్ళ బాలుల మధ్య ఎంత అవమానం, వాళ్ళ తోటి ఫ్రెండ్స్ మధ్య ఎంత అవమానం, ప్రాణం పోయింది. కానీ మన ప్రభుకు మహిమ కలుగును గాక. ఇలాంటి శాప మరణముల నుండి యేసు శిలువ రక్తము నిన్ను నన్ను విడిపించింది. మన శాపం క్రిందనే మ్రాను మీద వేలాడబడిన వాడు శాపగ్రస్తుడు. నేను ఆ శాపము కలువరి శిలువలో మోసుకున్నాను. ఇక ఏదైనా శాపం గీపం ఉందంటే మన శరీరము, మన చూపే, దీని ద్వారానే. అందుకే భక్తుడైన పౌలు, అయ్యో నేనందరికీ సువార్త ప్రకటించిన తర్వాత ఒకవేళ నేనే భ్రష్టుడైపోతున్నేమో అన్నది నన్ను, నా శరీరమును నేను నలుగొట్టుకొనుచున్నాను అంటాడు. ఆమేన్. శరీరం అంటే ఇది ప్రాణంతో ఉంది కాబట్టి దీనికి విలువ. ఈ కళ్ళ ద్వారా మైండ్ పనిచేస్తుంది కనుక ఆ మైండే ఈ శరీరం, ఆ మనసే ఈ శరీరం. ఇది ఏదో అనుకోకండి, ఇది వస్తువు. నేను దీన్ని ఉపయోగించుకోవడం ద్వారా నా వాయిస్ మీకు అందిస్తున్నాను. ఈ మనసు ఈ శరీరాన్ని ఉపయోగించుకుంటాను, ఈ మనసు ఈ చేతులను ఉపయోగించుకుంటాను, ఈ మనసు ఈ నోరును ఉపయోగించుకుంటాను, మన హృదయాన్ని ఉపయోగించుకుంటాను, మన మనస్సాక్షిని ఉపయోగించుకుంటాను. మరి ఇది కంట్రోల్ కావాలంటే ఉపవాసం ఒకటే. ఉపవాసం అంటే కడుపు నిండా ఎప్పుడు తినదు, ఇంకా కొంచెం తింటే బాగున్నప్పుడే చేతులు అడగాలి. అప్పుడప్పుడు పిల్లలు చెప్పినట్టు వినకపోతే వాళ్ళ భార్య చెప్తాడు, తల్లికి చెప్తాడు, వానికి అన్నం పెట్టరు. ఎందుకు? తిండి ఎక్కువైతేనే కదా, అన్నీ ఎక్కువైతేనే కదా. మన శరీరం మన మాట వినింది, మన మైండ్ మన మాట వినింది. తండ్రి మీదకి లేస్తున్నాడు, తల్లి మీదకి లేస్తున్నాడు, కన్న తల్లిదండ్రులను కొట్టడానికి పైకి వస్తున్నాడు. దాని అర్థం ఏంటి? ఎక్కువైంది. అందుకే ఉపవాసం ఉంటే ఈ శరీర కోరికలు చచ్చిపోతాయి. శరీర కోరికలు అంటే కోపం, ద్వేషం, పాపం, వ్యభిచారం, అభిచారం అన్నీ ఉన్నాయిగా. గల్దీ పత్రికలు అదే. అది చావాలంటే దీని మేపకు బ్రతకడం కొరకు తినాలి, కానీ దీని కొరకే బ్రతకదు. కొంతమంది సండే నుండి మొదలు పెడితే మళ్ళీ సండే వరకు న్యూస్ లేదు, ముందు తినదు. దీన్ని పెంచి పోషించాలి. దీన్ని చేయించాలంటే ఉపవాసం ఒకటే. 40 రోజులు ఉపవాసం ఉండొచ్చు, 21 రోజులు ఉపవాసం ఉండొచ్చు, వారం రోజులు ఉపవాసం ఉండొచ్చు. అవసరం అనుకుంటే కరోనా పిల్లలకు ఉపవాసం ఉండదు. రోజు ఒకప్పుడే ప్రార్థన చేయడం రోజు అంట. నాకైతే రాలేదు కదా, మా ఏరియాలో లేదు కదా అని 3 పూటలు తింటున్నావా? ఎలా తినప్పుడు అవుతుంది? తిన్నది ఎలా వండి పడుతుంది? సౌఖ్యంగా నిలబడట్లేదా? క్రైస్తవుని ఉంచి ఎదిగి భూమి మీద మనం ప్రార్థన చేస్తే మన దేశాన్ని బాగు చేస్తాం, మనం ప్రార్థన చేస్తే మన ప్రాంతాన్ని బాగు చేస్తాం, మనం ప్రార్థన చేస్తే శాపాన్ని, మరణాన్ని తీసివేస్తాం. అందుకే ప్రజ్ఞ గ్రంథకర్త అంటాడు, నీకు కళ్ళు సరిగా పనిచేస్తాడు, నా దగ్గర కార్డులు కొనుక్కో, నీకు తేటగా ఉంటుంది, నీ కళ్ళు చెప్తాను. హల్లెలూయా. అలా అనుకోని పొత్తికేసి వస్తున్నాడు, కార్డు పెట్టుకోకూడదు ఇంట్లో. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాను. నువ్వు దీవెనకరంగా ఉన్నావా? సమాజానికి, సంఘానికి, ఫ్యామిలీకి, తల్లిదండ్రులకు, కుటుంబస్తులకు, అన్నదమ్ములకు, అక్కచెల్లెలకు, సహవాసానికి, సంఘానికి, సేవకులకు, ఆత్మీయులకు, దేవుని వాక్యానికి. యెహోషువ అంటున్నాడు, నువ్వు మమ్మల్ని ఎలా బాధపరిచింది, కట్టలు దిగి వచ్చింది కోపం, రాళ్ళతో కొట్టించాలి. ఒక్కడు తప్పు చేస్తే ఫ్యామిలీ మీదకి రావాలని శాపం. ఆమేన్. కానీ కాలం ఉండగానే, సమయం ఉండగానే, అవకాశం ఉండగానే ఎవరైతే శిలువ సిద్ధపొచ్చి బలహీనతలు ఒప్పుకొని, తప్పులు ఒప్పుకొని, పశ్చాత్తాపడి ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేస్తారో మళ్ళీ దేవుడు ఆశీర్వాదం ఆరంభమవుతుంది, మళ్ళీ ప్రారంభమవుతుంది.
మళ్ళీ ఏదైనా వనంలో ఉన్న సమృద్ధిని దేవుడు మీకు మీ కుటుంబాలకు ఇస్తారు. కోల్పోయి తిరిగి పొందుకుంటారు. లేఖనానుసారం వాక్యానుసారంగా మన ముందుకెళ్తే మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు, మనలో ఉన్న మంచి మనసాక్షి మనకు బుద్ధి చెబుతుంది. దాని ప్రకారంగా మన జీవిత పక్కన ఏసే అప్పగిస్తాం. దయచేసి అందరూ లేచి నిలబడండి. కళ్ళు మూసుకుంటూ నేను ప్రార్థన చేస్తాను. దయచేసి అందరూ లేచి నిలబడండి. లేచి నిలబడి మనము కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా. ఈరోజు ప్రభు నిన్నే దర్శిస్తున్నాడు. సహోదరుడైన యేసే నిన్నే దర్శిస్తున్నాడు. నువ్వు నాశనం అవ్వద్దని, నీ కుటుంబం పాడవద్దని, నువ్వు శాపానికి గురవద్దని, నీవు అభివృద్ధి చెంది ఆరోగ్యంగా దేవునికరంగా ఇతరులకు దేవుని నామానికి మహిమకరంగా నీవు నీ కుటుంబం కట్టబడి ఆయన రాకడలో మహిమ కలిగిన ప్రత్యక్షతలో తేజోవసర స్వాస్థ్యంలో పాలు పొందవలనని జగత్తుకున్నది కంటే ముందే నీ శాపాన్ని నీ పాపాన్ని కొట్టివేసి రాను మీద వేలాడదీయబడి శాపనస్తుడుగా మార్చబడ్డాడు. మళ్ళీ నువ్వు శాపంలో ఉండడానికి కాదు, మళ్ళీ నువ్వు పాపంలోకి వెళ్ళడానికి కాదు, మళ్ళీ నీ జీవితాన్ని సర్వనాశనం చేసుకోవడానికి కాదు. అందులో ఉన్న రక్షణలో ఉన్న ఆనందాన్ని అనుభవించాలి, రక్షణలో ఉన్న మహిమను అనుభవించాలి. ఒకరు తెలిసి తెలియక కొన్ని బలహీనతలు నేను వెంటాడి పశువు కంటే హీనంగా, మృగం కంటే దారుణంగా మార్చివేశాయేమో. మించిపోయేదేమి లేదు. కల్వరి రక్తం ఇప్పటికీ ప్రవహిస్తూనే ఉంది. శిలువను సమీపించి రక్తం చేత ప్రతి పాపమును కడుక్కొని నీ జీవిత పక్కలు యేసుకిచ్చి నీవు నీ కుటుంబానికి, సమాజానికి, సంఘానికి దీవెనకరంగా మారుదువు గాక. మీ కుటుంబాలు వర్ధిల్లును గాక. మీ కన్నీళ్లు తుడబడును గాక. చాపబడిన అస్తములాగా ఏ పాపము ఏ దోషము లేకపోయినా తాత ముత్తాతలు పితరుల నుండి చాపబడిన ఆ శాపము బ్రేకవును గాక. ఈ రోజు నుండి దీవెన ఆరంభమవును గాక. ఈ మందిరం నుండి ఒక నది బయలుదేరి నిన్ను, నీ కుటుంబాన్ని, వ్యాపారాన్ని, ఆరోగ్యాన్ని, పిల్లలు, నీ కుటుంబాన్ని అభివృద్ధిలోకి తీసుకురావచ్చును గాక. సర్వ సమృద్ధిలోకి నడిపించబడుదురు గాక. క్రీస్తు పవిత్రమైన రక్తం చేత కడగబడి కోల్పోయిన ఆనందాన్ని, కోల్పోయిన సంతోషాన్ని, కోల్పోయిన ఆత్మీయతను, కోల్పోయిన ప్రార్థన జీవితాన్ని, కోల్పోయిన భక్తిని, విశ్వాసాన్ని ఆ పరలోకము దర్శనాలు తిరిగి పొందుకొనుగాక. ప్రభు నేను బలపరిచి ఆయన రాకడను సిద్ధపరచునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమల తండ్రి మీకు వందనాలు. నాతో మాతో లైవ్లో వీక్షిస్తున్న పరిశుద్ధులతో, క్లవరంగా సంఘ బిడ్డలతో, మైక్ స్వరమైన ప్రతి వ్యక్తితో నీ హృదయంలో ఉన్న ఆలోచనలు పంచుకొని సమస్యలు చూపించావు, పరిష్కారం చూపించావు. అయ్యా నువ్వెంత మంచి దేవుడు. నీ పాదాల దగ్గర గుణపాఠం వచ్చి నీ శిలువను సమర్పించి నీ రక్తం చేత కడగబడడానికి నీ ప్రజలందరూ పశ్చాత్తాపడుతున్నారయ్యా. మమ్మల్ని బట్టి ఇతరులు తల ఎత్తుకోవాలి తప్ప తల తీసుకోవద్దయ్యా. మమ్మల్ని బట్టి ఇతరులు ఆనంద బాష్పాలే రావాలి కానీ కన్నీటికి కారణం కాకూడదయ్యా. క్షమించదయ్యా. మా బ్రతుకులు సరిచేయదయ్యా. మీరు మా కొరకు ప్రాణం పెట్టారయ్యా. మీరు మా కొరకు రక్తం ఇచ్చారయ్యా. మీరు మా పేరు జీవగ్రంథంలో రాశారయ్యా. రేపు పొద్దున మీరు మా కొరకు వచ్చి మహిమలోకి తీసుకెళ్తారయ్యా. ఈ విలువైన ఈ లైఫ్ వృధా కావద్దని నా జీవిత పగ్గాలు మీకు అప్పగిస్తూ మీ రక్తం చేత నేను కడగబడడానికి పశ్చాత్తాపడి నా బలహీనతను ఒప్పుకొని ఒక కొత్త జీవితాన్ని ఈ క్షణం నుండి ఆరంభిస్తానని నీ బిడ్డకు తీసుకున్న తీర్మానాన్ని స్థిరపరచు, బలపరచు, దృఢపరచు. అదేవిధంగా మిమ్మల్ని మీ పక్షిని ప్రేమించి కానుకలు దర్శన కాలం అర్పణలు దేవా, స్వార్థ సేవలు, మందిర సేవలు, పరిచయంలో, కుటుంబ సేవకుల పోషణ విషయంలో అవి వాడబడి 100 ఫలం ఇచ్చిన ప్రజలకు దయచేసి ఆ ఫ్రూట్స్ అనుభవించే భాగ్యం వారికి ఇచ్చి దీవించమని
ఈ స్థలంలో ఎవరైతే బలహీనతలతో ఉన్నారో, లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలు బలహీనతలతో ఉన్నారు, మైసూరు బిడ్డలతో బలహీనతలతో ఉన్నారు, వాళ్ళందరినీ సేవలోకి తీసుకొస్తున్నారు. మీ గాయపడిన హస్తంతో ముట్టి బాగు చేసి స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చి ధైర్యం ఇచ్చి నెమ్మదించి సంతోషంతో నింపి ఆందోళన టెన్షన్ తొలగించి సమాధానంతో ఆశీర్వదించి నీ రాకడ కొరకు సిద్ధపరచమని మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొచ్చున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.